శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి చెప్పుకుందామండి. నైమిసారణ్యమున శౌనకాది మహామునులు జనక మహారాజునకు వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్మ్యమును గురించి చెప్పవలసిందిగా సూతుని అడిగిరి. అంత సూతుడు కార్తీక మహాత్మ్యమును జనక మహారాజునకు వశిష్ఠ మహాముని, నారదునకు బ్రహ్మ, పార్వతికి పరమేశ్వరుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. ఈ కార్తీక మహాత్మ్యమును వినిన వారికి సమస్త సంపదలు కలిగి తుదకు మోక్షము కలుగుతుంది. ఒకప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు రాగా మహారాజు అంతా వశిష్ఠుని చూచి సాష్టాంగ దండ ప్రణామములు కావించెను. మునీశ్వరుని బంగారు ఆసనమున కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులను నొసగి ముని పాదోదకమును తన తలపై చల్లుకొనెను. అంత ముని రాకకు కారణమడిగెను. వశిష్ఠముని తాను గృహమునందు యాగము తలపెట్టి తినని, వలయు ద్రవ్యము కొరకు తాను ఇచ్చటకు వచ్చి తినని చెప్పెను. అంత జనక మహారాజు యాగమునకు కావలసిన ధనమును తాను ఇత్తుననియు, వినిన వారి పాపములను పోగొట్టెడు ధర్మ సూక్ష్మములను తెలుపుడని వినయముగా పలికెను. వశిష్ఠముని లోకోపకారార్థమై నీవడిగిన ప్రశ్న చాలా ధర్మబద్ధమైనది. విన్నంతనే పాపములు నశించే కార్తీక వ్రతము గురించి చెప్పెదను వినుము. సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి ఏమి చేసినా అక్షయ ఫలితములను ఇచ్చును. కార్తీక వ్రతమును సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని 4 రోజులు చేయవలెను. ప్రారంభంలో, ఓ దామోదర, నేను కార్తీక వ్రతము చేయగోరుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పం చేసుకునిన పిదపనే కార్తీక స్నానము చేయవలెను. కార్తీక మాసంలో సూర్యోదయాన కావేరీ నదీ స్నానము మహాఫలమునిచ్చును. 3 లోకాలలోని సమస్త నదీ జలములందు గంగాదేవి ప్రవేశించును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ పూజ చేయవలెను. తన తోటలో నుండి పుష్పములను తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని శాలగ్రామమునందు షోడశోపచారములతో పూజించవలెను. సాయంకాలము కాగానే విష్ణాలయమునందు కానీ శివాలయమునందు కానీ తమ శక్తి కొలది దీపములను పెట్టి విష్ణు శివ స్తోత్రములను భక్తి శ్రద్ధలతో చదవవలెను. శివకేశవులిరువురుకు భేదము లేదు. వారిరువురికి ఇష్టమైనది కార్తీక మాసము. ఎవరైతే ఈ కార్తీక వ్రతమును చేయునో వారు శాశ్వతముగా వైకుంఠమును పొందెదరు. ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ చేసిన పాపములన్నీ పోవును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల వాళ్ళెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును ఆచరించిన వారిని చూసి సంతసించిన వారి పాపములు కూడా నశించును అని వశిష్ఠుల వారు జనక మహారాజుల వారికి స్కాంద పురాణంలో కార్తీక పురాణం మొదటి అధ్యాయంలో కార్తీక వ్రత మహాత్మ్యము గురించి వివరించినారని సూతుల వారు శౌనకాది మహామునులకు తెలిపి ఉన్నారు. కార్తీక పురాణం మొదటి అధ్యాయం సమాప్తం.
ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.